హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ బాలాజీ ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి మన పల్నాడు సిహెచ్ఓస్ అందరూ కూడా వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కోసం అండ్ మరి ధర్నా చేపట్టి 13వ రోజు అవుతుందన్నమాట. సో ఈరోజు సమయంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఎటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఏంటంటే మన భారత్ పాకిస్తాన్ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో స్టాఫ్ నర్స్ల యూజ్ ఎంతో ఉందన్నమాట. సో వీళ్ళందరూ కూడా బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్, కొంతమంది ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సో ఎమర్జెన్సీలలో చాలా బాగా గొప్ప సేవలు అందిస్తూ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు ఇప్పటికీ ఎజెండా ప్రకారం అయితే 6 years తర్వాత రెగ్యులరైజ్ చేయాలి, కానీ ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు. 6 years దాటిపోతుంది కూడా, అయినా కానీ ఇంతవరకు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళని కూడా వీళ్ళని ఫస్ట్ బ్యాచ్ నుండి ఎగ్జామ్ పెట్టి రిక్రూట్ చేసుకున్నారు మెరిట్ వైజ్. సో అలా 6 years కంప్లీట్ చేసుకున్న వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తే సో మిగతా వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ హోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ జాబ్ ఇలా ఉంటే బాగుంటుంది, భవిష్యత్తులో మా పిల్లలకి బాగుంటుంది అనే హోప్ అనేది పెరుగుతుంది. సో కనీసం ఫస్ట్ 3 batches వాళ్ళు 6 years కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. వాళ్ళకన్నా రెగ్యులరైజ్ చేస్తే బాగుంటుంది. అలాగే ఎన్హెచ్ఎం వాళ్ళతో ఉద్యోగులతో 23% హైక్ ఇచ్చారు. వీళ్ళు కూడా ఎన్హెచ్ఎం సెక్షన్ కిందే వస్తారు, కానీ వీళ్ళకి మాత్రం 23% హైక్ ఇవ్వలేదు. ఎందుకు అనేది ప్రభుత్వానికే తెలియాలి. సో దానికోసం కూడా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. అలాగే నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేదు వీళ్ళకి. అంటే ఎలా వాడుతున్నారంటే, యాక్చువల్గా తీసుకుంది ఏంటంటే పల్లె వైద్యానికి అని చెప్పేసి వీళ్ళని తీసుకున్నారు గ్రాడ్యుయేట్స్. కానీ అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఏ సర్వే వస్తే ఆ సర్వేకి వీళ్ళని వాడేస్తూ వచ్చారనమాట. సో అలా కాకుండా వీళ్ళ రైట్స్ ఏంటి, వీళ్ళ జాబ్ షార్ట్ ఏంటి, వీళ్ళ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళకు కూడా నిర్దిష్టమైన జాబ్ షార్ట్ అనేది ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.